ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. రీసెంట్ గా నాకు కొంతమంది సరే మేము గ్రో యాప్ లో ఇంట్రాడే ట్రేడింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము, కాకపోతే మాకు ఇనిషియల్ షేర్స్ లో ఎంత క్యాపిటల్ కావాలో తెలియటం లేదు, మీరు ఒకసారి చెప్పండి అని చెప్పేసి చాలా మంది అడిగారు అనమాట. ఈ పర్టికులర్ డౌట్ మీలో కూడా చాలా మందికి ఉండే ఉంటుంది కదా, కాబట్టి నేను ఈ డౌట్ పైన ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేస్తే గనక ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. నేను ట్రేడర్స్ ని ఒక 3 కేటగిరీస్ గా డివైడ్ చేస్తాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఎవరైతే బిగినర్ లెవెల్ లో ఉంటారో సో వాళ్ళకనమాట, అంటే బిగినర్ లెవెల్ లో ఉన్న వాళ్ళకు ఎంత క్యాపిటల్ కావాలో తెలుసుకుందాం. సెకండ్ కేటగిరీ వచ్చేసి ఇంటర్మీడియట్ లెవెల్ లో ఉన్న వాళ్ళకు. థర్డ్ కేటగిరీ వచ్చేసి ఎవరైతే అడ్వాన్స్ లెవెల్లో ఉంటారో వాళ్ళకి అనమాట. మీరు కనుక నా ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంటే గనక మీకు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో తెలిసే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తుంటే ఫస్ట్ మీకు ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటో క్లారిటీ అయితే ఇచ్చేస్తాం. దాని తర్వాత మనము బిగినర్ లెవెల్స్ లో ఉన్న వాళ్ళకు, ఇంటర్మీడియట్ లెవెల్ లో ఉన్న వాళ్ళకు, తర్వాత అడ్వాన్స్ లెవెల్ లో ఉన్న వాళ్ళకు మినిమం ఎంత క్యాపిటల్ కావాలో ట్రేడింగ్ కోసం తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి అని చూస్తే గనక మనకు మార్కెట్ వచ్చేసి మండే టు ఫ్రైడే మార్నింగ్ 9:15 నుంచి 3:30 వరకు రన్ అవుతుంది కదా. సో మనము 9:15 తర్వాత ఏదైనా ఒక స్టాక్ ని బై చేస్తే కనుక ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల మనము ఆ షేర్స్ అని కూడా సెల్ చేసేయాలి. ఎన్ని షేర్స్ బై చేస్తారో అన్ని షేర్స్ కూడా మార్కెట్ క్లోజ్ అయ్యే లోపల, అంటే మీరు 3:15 లోపలే సెల్ చేసేయాలి. మీకు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా సరే. సింపుల్ గా చెప్పాలంటే మనము ఏ రోజు అయితే స్టాక్స్ ని బై చేస్తామో అదే రోజు మనం సెల్ చేసేయాలి. సో అలా చేస్తే కనుక దాన్ని మనము ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం. ఇప్పుడు ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మనకు డబ్బులు కావాలి కదా. సో మీరు కనుక బిగినర్ లెవెల్లో ఉంటే కనుక జస్ట్ ఒక 2000 రూపీస్ దగ్గర నుంచి 4000 రూపీస్ ఉంటే సరిపోతుంది. సో ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మనకు మార్జిన్ ఉంటుంది. అప్ టు 5x వరకు మార్జిన్ అయితే ఉంటుంది. అంటే మీ దగ్గర ఒక 2000 రూపీస్ ఉంటే గనక సో 2000 into 5 ఎంత అవుతుందండి? 10,000 రూపీస్ అయితే ఉంటుంది. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు 10,000 రూపీస్ వర్త్ చేసే షేర్స్ మీరు బై చేయొచ్చు. అదే కనుక మీ దగ్గర ఒక 4,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు ఉంటే గనక 4,000 into 5 ఎంత అవుతుందండి? 20,000 రూపీస్ అయితే అవుతుంది కదా. సో మీరు 20,000 రూపీస్ వర్త్ చేసే షేర్స్ అయితే మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో బిగినర్ లెవెల్లో ఇంత ఉంటే సరిపోతుంది. 2,000 రూపీస్ దగ్గర నుంచి 4,000 రూపీస్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, ఇది మీరు జస్ట్ మీరు నేర్చుకోవడానికి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఓకే. అదే కనుక మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక 25,000 రూపీస్ దగ్గర నుంచి 50,000 రూపీస్ వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మీ దగ్గర ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ కి డబ్బులు ఉంటే కనుక 50,000 into 5 ఎంత అవుతుందండి? 2,50,000 రూపీస్ అయితే అవుతుంది. సో మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేసేటప్పుడు 2,50,000 రూపీస్ వర్త్ చేసే షేర్స్ మీరు బై చేసుకోవాలి. అదే మీరు కనుక అడ్వాన్స్ లెవెల్లో ఉంటే కనుక మీరు 2,00,000 రూపీస్ దగ్గర నుంచి 5,00,000 రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 5,00,000 రూపీస్ ఉంటే కనుక 5,00,000 రూపీస్ into 5 ఎంత అవుతుందండి? 25,00,000 రూపీస్ అయితే అవుతుంది. సో మీరు అంత విలువైన షేర్స్ అయితే మీరు బై చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఓన్లీ మనకు ఇంట్రాడే ట్రేడింగ్ లో మాత్రమే వర్కౌట్ అవుతుంది అప్పుడు ఈ మార్జిన్ అనేది. ఓకేనా? అలాగే మీరు కనుక బిగినర్ అయితే కనుక మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ షేర్స్ లో ఓన్లీ స్టాక్స్ లో మాత్రమే ట్రేడింగ్ నేర్చుకోండి. అంతేగాని మీరు FNO జోలికి మాత్రం పోవద్దు, డబ్బులు పోతాయి. ఓకే, మీరు స్టాక్స్ లో ట్రేడింగ్ చేసి నేర్చుకోండి, దాని తర్వాత మీరు FNO చేసుకోవచ్చు. నేను ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇనిషియల్ స్టేజెస్ లో 1,00,000 రూపీస్ తో ట్రేడింగ్ స్టార్ట్ చేశానండి. సో యాక్చువల్ గా నేను ఇంత డబ్బులు పెట్టి ట్రేడింగ్ స్టార్ట్ చేయకూడదు, నాకు తెలియక స్టార్ట్ చేశాను అనమాట. సో మీరు బిగినర్ గా ఉన్నప్పుడు ఎంత డబ్బులు పెట్టి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారని చెప్పేసి కామెంట్ చేయండి. ఇంకా ఫ్యూచర్ లో మీకు ట్రేడింగ్ గురించి ఎప్పటికప్పుడు మంచి మంచి వీడియోస్ కావాలనుకునే కనుక మన ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.